హాయ్ గైస్ వెల్కమ్ టు సినీ అప్డేట్స్. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల కాంబోలో రాబోయే దేవరాకి సీక్వెల్ అయిన దేవరా 2 మూవీ షూటింగ్ మే నుంచి అయితే స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, శాండీ మాస్టర్, అదితిరావు హైదరి కలిసి నటించిన గాంధీ టాక్స్ మూవీ ట్రైలర్ అయితే నిన్న రిలీజ్ అయింది. ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ అయితే చాలా బాగుంది భయ్య. చాలా మంది అంటారు కదా సైలెన్స్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ సౌండ్ అని. ఈ ట్రైలర్ చూస్తే నాకు అదే అనిపించింది. ఇప్పటిదాకా ఎవరైనా ఈ ట్రైలర్ ని చూడకపోతే వెళ్ళి చూసేయండి. పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ డబ్బింగ్ పనులు అయితే స్టార్ట్ అయ్యాయి. 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా డబ్బింగ్ పూర్తి చేస్తారని హరీష్ శంకర్ అయితే చెప్తున్నారు. నాగార్జున గారు చేస్తున్న తన 100వ మూవీ కొత్త షెడ్యూల్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో అయితే ప్రెసెంట్ జరుగుతుంది. ఈ సినిమా అంతా యాక్షన్ డ్రామాగా అయితే ఉండబోతుంది. అంతేకాకుండా ఇందులో నాగార్జున గారితో 3 హీరోయిన్స్ అయితే కనిపించబోతున్నారు. షాహిద్ కపూర్ నటిస్తున్న ఓ రోమియో మూవీ నుంచి సెకండ్ సింగిల్ అయితే వచ్చేసింది. ఈ సాంగ్ లో దిశా పటాని, షాహిద్ కపూర్ అయితే కనిపించనున్నారు. ఇందులో ఇంకో హీరోయిన్ గా తృప్తి దిమ్రి అయితే కనిపించబోతుంది. రణబీర్ కపూర్ చేసిన యానిమల్ మూవీకి సీక్వెల్ గా రాబోతున్న యానిమల్ పార్క్ మూవీ షూటింగ్ ని వచ్చే సంవత్సరం నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు. సింగర్ అయిన అరిజిత్ సింగ్ గారు ప్లేబ్యాక్ సింగర్ గా రిటైర్ అవుతున్నట్టు అఫీషియల్ గా సోషల్ మీడియా ద్వారా నిన్నైతే చెప్పడం జరిగింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన కలిసి నటించిన రానపల్లి మూవీ నుంచి గ్లిమ్స్ అయితే వచ్చింది భయ్య. ఈ మూవీ అంతా బ్రిటిష్ కాలంలో జరిగే ఒక స్టోరీగా అయితే ఉండబోతుంది. మంచు మనోజ్ నటిస్తున్న డేవిడ్ రెడ్డి మూవీ నుంచి ద రూత్లెస్ అండ్ ద బ్రూటల్ అనే 2 పోస్టర్లను అయితే రిలీజ్ చేశారు భయ్య. ఎవరైనా చూడకపోతే ఇదిగో చూసేయండి. సుధీర్ నటిస్తున్న గోట్ మూవీ నుంచి కొత్త సాంగ్ అయితే వచ్చేసింది భయ్య. ఎవరైనా ఇప్పటిదాకా వినకపోతే వెళ్ళి వినండి. ఈ మూవీని ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మార్వెల్ సిరీస్ నుంచి వస్తున్న వండర్ మ్యాన్ వెబ్ సిరీస్ ఈ రోజు అయితే రిలీజ్ అయింది. మొత్తం ఇందులో 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా చూసుంటే ఇప్పుడు దాకా ఎలా ఉందో కామెంట్ చేయండి. కార్తీ నటించిన వాతియర్ మూవీ ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూసేయండి. తెలుగులో ఇది థియేట్రికల్ రిలీజ్ అయితే అవ్వలేదు, డైరెక్ట్ గా ఓటీటీకి అయితే వచ్చేసింది.